హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. చాలా రోజులైతే నేను బిగ్ బాస్ రివ్యూలు అయితే ఇవ్వలేదు, ఎందుకంటే నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండి హెల్త్ సపోర్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ. నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం బిగ్ బాస్ ఎప్పుడైతే బ్యాన్ చెప్పిండో నో రేషన్ అనేసి, ఆ నో రేషన్ సబ్జెక్ట్ అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే వచ్చింది. ఎందుకంటే రేషన్ ఉన్న ఫస్ట్ వీక్ రేషన్ మొత్తం బిగ్ బాస్ రిటర్న్ గీయడంతో మళ్ళీ రేషన్ ఎలా సంపాదించుకోవాలి అనేది ఒక గేమ్ అయితే పెడతారు. గేమ్ ఎలా పెడతారంటే ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మీకు అందరికి గుడ్ న్యూస్ ఏంటి అంటే, సూపర్ మార్కెట్ అంటే యాక్షన్ రూమ్ లా సూపర్ మార్కెట్ లా మీకు కావాల్సిన సరుకులన్నీ ఉన్నాయి. మీకు చిప్స్, ముగ్గురు చిప్స్ ఉన్నారు కదా, యష్మి, నైనిక, నిఖిల్, ముగ్గురు చిప్స్ కు మేము అక్కడ సైరన్ కొడతాను. సైరన్ కొట్టినప్పుడు ముగ్గురు వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకోవాలి. యష్మి పెద్ద క్లైమ్ ఉంది కాబట్టి ఆమెకు ఎక్కువ టైం ఉంటుంది, చిన్న క్లైమ్ వాళ్ళకు తక్కువ టైం ఉంటుంది అనేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ సైరన్ రాగానే యష్మి వెళ్తుంది. యష్మి వెళ్ళి సూపర్ మార్కెట్ అంటే కావాల్సిన సరుకులు అంటే వెజిటేబుల్స్ కానీ ఆయిల్, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకుంటది. తీసుకున్న తర్వాత సెకండ్ సైరన్ వస్తుంది. సెకండ్ సైరన్ రాగానే నైనిక వెళ్తుంది. నైనిక తీసుకుంటది. వీళ్ళకు కొద్దిగా ఎక్కువ టైం ఇస్తారు, ఎందుకంటే వీళ్ళ క్లయింట్ పెద్దగా ఉంది కాబట్టి. తర్వాత థర్డ్ సైరన్ రాగానే నిఖిల్ వెళ్తాడు. నిఖిల్ వెళ్ళిన తర్వాత బిగ్ సైరన్ వస్తుంది, అంటే పెద్ద సైరన్ వస్తే అప్పటికి అక్కడ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్ కు తక్కువ టైం ఇస్తారు, ఇంకా క్లయింట్స్ ఇద్దరే మాత్రం, మణికంఠ, నిఖిల్ ఇద్దరే ఉన్నారు ఆ క్లైమ్ లో కాబట్టి తక్కువ టైం ఇచ్చింది. తర్వాత వీళ్ళన్నీ తీసుకున్న తర్వాత బాస్కెట్ లో ఎవరి బాస్కెట్ లో వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకు చికెన్ చూస్తారు. అబ్బా బిగ్ బాస్ ఒక 10 సెకండ్ టైం ఇవ్వండి, ఆ చికెన్ తీసుకుంటాము అనేసి ఈ ముగ్గురు కలిసి బిగ్ బాస్ అడగడంతో బిగ్ బాస్ కూడా ఆలోచించి, మీరు ఇంకా మీ సరుకులను తీసుకోవడానికి ఇంకొక 10 సెకండ్స్ ఉంది అనగానే ఫటాఫట్ పోయి ఆ చికెన్ అట్లా ఫ్రాన్స్ ప్యాకెట్లు అవన్నీ తీసుకుంటారు. ఫుల్ ఖుషి అయిపోతారు. మళ్ళీ అవి తీసుకొని వచ్చి లివింగ్ రూమ్ లోకి వస్తారు. ముగ్గురు క్లైమ్లు బాస్కెట్లు తీసుకొని లివింగ్ రూమ్ లోకి వస్తారు. అసలు ఆట ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏది అంటే, తెచ్చిన ఏదైతే సరుకు ఉందో అది మీరు యూజ్ చేయాలంటే మీరు గేమ్ ఆడాలి. అంటే ముగ్గురు క్లైంట్లల్లా, ముగ్గురు చీప్లల్లా ఒక 2 అవకాశాలే ఉంటాయి. ఆ 2 అవకాశాలు ఏ టీం గెలుస్తుందో థర్డ్ పర్సన్ కు రేషన్ ఉండదు అన్నాడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ గేమ్ ఏంటి అంటే, ఒక మేజ్ గేమ్ ఉంటుంది. మేజ్ గేమ్ అంటే 3 నిమ్మకాయలు ఉంటుంది. ఒకటే మనం అప్పుడప్పుడు ఒక బుక్ లో వస్తుంది, సండే బుక్ లా ఇక్కడ ఉండి దానికి దారి కుక్కకు దారి బయటికి అన్న గేమ్స్ యాజ్ ఈజ్ లా 3 నిమ్మకాయలు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటా ఆ నిమ్మకాయల దారి ఏదో బయటికి చూపించాలి. ముగ్గురు ఆడతారు. ఇక్కడ నుంచి అభయ్ అంటే యష్మి క్లైన్ ఆడుతుంది, నిఖిల్ క్లైన్ ఆడుతుంది, నైనిక ఆడుతుంది. ముగ్గురు ఆడతారు, ఇద్దరిద్దరు, ఒక క్లైన్ నుంచి ఇద్దరిద్దరు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి బ్యాలెన్స్ చేసుకుంటా దాని నిమ్మకాయను బయటికి పంపించేసారు. దీంట్లో ఫస్ట్ ఆడింది యష్మి టీం ఎక్కువ నిమ్మకాయలను ఆడినందుకు యష్మి క్లైన్ గెలుస్తుంది. గెలిచిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. యష్మి, మీ క్లైంట్ గెలిచింది కాబట్టి మీరు తెచ్చిన సరుకును మీరు మీ బెడ్రూమ్ లో భద్రంగా దాపెచ్చుకోండి, భద్రంగా ఉంచుకోండి అనేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. అనౌన్స్మెంట్ చేయగానే యష్మి క్లైంట్ వాళ్ళు మొత్తం వాళ్ళు భద్రంగా సరుకులను తెలుసుకుంటే సోనియా ఏడుస్తుంది, ఎమోషనల్ అయిపోతుంది. ఆమె ఎందుకు ఎమోషనల్ అయిపోయిందో నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎమోషనల్ అయిపోతుంది. అబ్బాయి అక్కడ ఉండి ఒక లైట్ తీసుకొని ఊకో అనేసి కొద్దిగా ఓదార్చుంటాడు. తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ తర్వాత పృథ్వీ వస్తాడు. పృథ్వీ తర్వాత సీత వస్తుంది. సీత నేనేమన్నా జోకేసిన అందుకు అది ఇది అనేసి సీత వస్తుంది. తర్వాత ఇది అంటే అభయ్ తర్వాత మళ్ళీ నిఖిల్ ఓదార్స్తాడు హక్ చేసుకొని. తర్వాత నిఖిల్ తర్వాత పృథ్వీ ఓదార్స్తాడు హక్ చేసుకొని. మా బిగ్ బాస్ చూడాలంటే ఈ అగ్గులే చూడాల్సి వస్తుంది నాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత హక్ చేసుకుని ఓదార్చిన తర్వాత సోనియా ఒక డైలాగ్ వేస్తుంది, మనకు రేషన్ వచ్చింది కదా, లేని వారికి ఎలా, మనం ఇన్ని రోజులు మనం కలుపుకొని తిన్నాం కదా, వాళ్ళకి లేకుంటే ఎలా అనేసి ఒక డైలాగ్ చెప్తుంది.
ఆమె చెప్పుడు బాగానే ఉంది కానీ ఆమెకు ఆ మాట సిగ్గు కాదు. తర్వాత మిగతా ఇద్దరు క్లైమ్లకు నైనిక నిఖిల్ క్లైమ్ కు మళ్ళీ గేమ్ పెడుతుంది. ఆ గేమ్ ఏంటంటే పరిగెత్తు కనిపెట్టు. అంటే బిగ్ బాస్ ఏదైతే చెప్తుందో ఐటమ్ చెప్తుందో ఇద్దరు క్లైమ్ నుంచి ఆడేవాళ్ళు పోయి కనిపెట్టి తీసుకొని రావాలి. అంటే యాక్షన్ రూమ్ లో ఉన్న ఐటమ్స్ తీసుకొని వచ్చేసి లివింగ్ రూమ్ లో పెట్టాలి. ఎవరైతే ఫస్ట్ తీసుకొని వస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, ఫస్ట్ ఎవరు నైనిక టీం నుంచి సీత ఆడుతుంది, నిఖిల్ టీం నుంచి నిఖిల్ ఆడదామి అని బిగ్ బాస్ చెప్పేస్తాడు. కానీ మణికంఠ ఏం చెప్తాడు, నేను ఆడతా, నేను నామినేషన్లు ఉన్నా అంటే నేను కూడా నామినేషన్ ఉన్నా కదా అని నిఖిల్ అంటాడు. నీకు స్కోప్ ఉంది కానీ నాకు స్కోప్ లేదు, నేను 100% ఆడతా నిఖిల్, నువ్వేమన్నా చేసుకో అనేసి మణికంఠ గట్టిగా నిల్చుంటాడు. తర్వాత యష్మికి చెప్తాడు, యష్మి సంచాలకులు కాబట్టి యష్మికి నిఖిల్ చెప్తాడు, యష్మి మణికంఠ ఆడతాను అనగానే యష్మి బిగ్ బాస్ చెప్పేశాడు, బిగ్ బాస్ నిఖిల్ టీం నుంచి మణికంఠ ఆడతాడు అనేసి అనగానే వీళ్ళిద్దరు గేమ్ సీత మణికంఠ ఎవరు బిగ్ బాస్ ఏదైతే చెప్తారో అది తీసుకొని రావాలి. ఫస్ట్ మైదాపిండి చెప్తారు, మైదాపిండి చెప్పగానే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ మైదాపిండి అనగానే ఇద్దరు వెళ్తారు, ఇద్దరు వెళ్ళి ఒకరు మైదాపిండి తీసుకోరు, ఒకరు కాలిఫ్లవర్ ఏదో తీసుకొని వస్తారు. మైదాపిండి ఎవరు తెచ్చారంటే మణికంఠ తెస్తారు, మణికంఠకు పాయింట్. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కందిపప్పు అనగానే సీత ఫటాఫట్ పరిగెత్తది తీసుకొని వస్తుంది. తర్వాత థర్డ్ అనౌన్స్మెంట్ మరమరాలు అంటే పేలాలు 25 గ్రామ్స్ తీసుకురావాలి. జాగ్రత్త అండి, ఇక్కడ 25 గ్రామ్స్ తీసుకురావాలి. వీళ్ళు ఇద్దరు వెళ్తారు, ఇద్దరు వెళ్ళిన తర్వాత మణికంఠనేమో 29 గ్రామ్స్ తీసుకొస్తాడు, సీతనేమో 380 ప్లస్ ఏమో తీసుకొని వస్తుంది. అయితే ఇక్కడ సంచాలకులు నాకు కూడా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే 250 గ్రామ్స్ కి ఏదైతే నియర్ బై ఉంటుందో అంటే దగ్గర ఉంటుందో వాళ్ళకు పాయింట్స్ ఇవ్వాలి. కానీ సంచాలకులు ఏం చేస్తారంటే 0-0 ఇద్దరికి 0 ఇస్తారు. అంటే ఒక గేమ్ లో 0 అయితే ఉండదు. 250 ఎవరైనా ఓడి ఎవడైనా ఆడని 250 గ్రామ్స్ అయితే ఎవడు దేడు పర్టికులర్ గా కరెక్ట్ 250 గ్రాములు అయితే ఎవరు దేరు. అలాంటి దగ్గర ఉన్న దాన్ని తీసుకొని వాళ్ళకి పాయింట్స్ ఇవ్వాలి, అది కరెక్ట్. కానీ ఈ పాయింట్ ఎవరికి వెళ్ళలేదు, 0-0 అని ఇచ్చేసారు. దానికి యష్మి మణికంఠ కొద్దిగా గొడవ పడ్డట్టు చేసారు, నేను బిగ్ బాస్ అడుగుతా అనేసి మణికంఠ అనడం. తర్వాత 4th నెయ్యి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయగానే మళ్ళీ ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళగానే సీత నెయ్యి తీసుకుంటుంది, మణికంఠ కొబ్బరి నూనె తీసుకుంటాడు, మళ్ళీ సీతకు పాయింట్. తర్వాత ఒక టమాటా బాస్కెట్ లా యాపిల్ ఉంటుంది, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ టమాటా బాస్కెట్ లో యాపిల్ ఉంటుంది అనగానే పోయి తీసుకొని వస్తాడు, ఫటాఫట తీసుకొని మళ్ళీ మణికంఠ యాపిల్ తీసుకొని వస్తాడు, మణికంఠకు పాయింట్. తర్వాత మిర్చి చేయడానికి పదార్థాలు అనగానే పిండి, కారము, ఉప్పు, అందులో జీలకర్ర అందులో వేసే ఐటమ్స్ అన్ని సీత తీసుకొస్తుంది, మణికంఠ తీసుకురాడు, మళ్ళీ సీతకి పాయింట్. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ యష్మి ఎవరు గెలిచినట్టు అనౌన్స్ చేయగానే నైనిక టీమ్ కు 3 పాయింట్స్, నిఖిల్ టీమ్ కు 2 పాయింట్స్ అనేసి యష్మి అనౌన్స్మెంట్ చేయడం. మళ్ళీ అయితే ఇక్కడ మళ్ళీ గొడవ, యష్మి ఆడు మణికంఠ లేదు ఆ పాయింట్ నాకు వస్తే నేను 3-3 టై అవుతుండే, నువ్వెందుకు డిసైడ్ చేయలేదు, ఒక్కొక్క గేమ్ లో 2 0 ఉన్నాయి అనేసి మణికంఠ గట్టిగా అడిగిండు. నేను సండే బిగ్ బాస్ అడుగుతా, బిగ్ బాస్ నేను అడుగుతున్నా, సండే రోజు 4 సార్లు కూడా అడుగుతా అనేసి మణికంఠ గట్టిగా అరవడం జరిగింది. దానికి యష్మి ఒకటి నన్ను ఎందుకు సంచాలకులు పెట్టుకుంది, మరి సంచాలకులు పెట్టింది ఏది పడితే అది ఏని కాదు, అది ఒకటి ప్రాక్టికల్ గా ఏదైతే కరెక్ట్ అదే చెప్పాలి. నాకైతే మణికంఠ కరెక్ట్ అనిపించింది. దీంట్లో కొద్దిగా మణికంఠ చాలా చేంజ్ అయిపోయాడు ఫస్ట్ వీక్ ఈ వీక్, ఎప్పుడు కూడా ఎమోషనల్ అయితలేడు. ఇదంతా అయిపోయిన తర్వాత సీతకు, ఎందుకంటే అందరు కలిసి ఉండి తిని వాళ్ళకి ఫుడ్ లేదు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అందుకు సీత ఉండి బిగ్ బాస్ ప్లీజ్ వాళ్ళకి ఉన్నదే ఇద్దరు కదా, వాళ్ళకు కూడా మేము రేషన్ ఇస్తాము అనేసి సీత బిగ్ బాస్ కు చెప్పడం జరిగింది. చాలా మంది అంటే అందున్న టీమ్ మెంబర్స్ కూడా చాలా మంది వాళ్ళిద్దరికి ఫుడ్ ఇవ్వాలని అన్నారు. అంటే అబ్బాయి కూడా ఒక ప్లాన్ వేసారు, మనం వండుకుంటాం తింటాం, మిలిగింది వాళ్ళు వచ్చి తింటారు కదా, మనం ఇస్తే ప్రాబ్లం, వాళ్ళే వచ్చి తింటారు అనేసి విష్ణుప్రియ వాళ్ళు ఆల్మోస్ట్ అందరు కూడా ఉన్నదే ఇద్దరు రేషన్ ఇద్దామని అంటే వాళ్ళ మైండ్ లో ఉన్నది. తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ సైరన్ వస్తుంది, స్టోర్ రూమ్ నుంచి వాళ్ళకు ఎవరికి నిఖిల్ టీమ్ కు రాగి పౌడర్ పంపిస్తారు, రాగి పిండి
అంటే రాయి పిండే జావా చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే వీళ్ళు వేడుకున్నారు కాబట్టి ఆ మాత్రం బిగ్ బాస్ అయితే పంపించింది. వాళ్ళకైతే థ్యాంక్స్. వాళ్ళకు నిఖిల్ టీం వాళ్ళైతే బిగ్ బాస్ కు థ్యాంక్స్ చెప్పారు. తర్వాత లేట్ నైట్ అయింది. వాళ్ళ బెడ్రూమ్ లో యష్మి, పృథ్వీ, ప్రేరణ వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేస్తారు. బిగ్ బాస్ చెప్పింది కదా భద్రంగా పెట్టుకోవాలని. మనం ఏం చేద్దామంటే మెల్లమెల్లగా వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం దొంగతనం చేద్దాం అనేసి ప్రేరణ చెప్తుంది. అంటే చిలిపి దొంగతనమా అనేసి వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత బయటనేమో నిఖిల్, సోనియా, యష్మి ఏం చెప్తారంటే మన క్లయింట్ మన ఒకరు క్లయింట్ కి ఒక రూమ్ ఇచ్చారు కదా పండుకోనికి. అట్లా అనేసి యష్మి ఏం చెప్తుంది, వేరే క్లయింట్ వాళ్ళ రూమ్ లో పండుకోవద్దు, మన క్లయింట్ మన దాంట్లో పండుకోవాలనేసి సోనియాతో అంటారు. ఆ డిస్కషన్ కూడా నిఖిల్తో చెప్తుంది. వాళ్ళ డిస్కషన్ బాగా నడిచినాయి ఇక వాళ్ళిద్దరి, నిఖిల్, సోనియా. తర్వాత మార్నింగ్ సాంగ్ పైసా వసూల్ అనేసి సాంగ్ వచ్చింది. సాంగ్ రాగానే అందరు వేకప్ అయి డ్యాన్స్ చేసారు. మళ్ళీ మనోడు మణికంఠ ఫుల్ కూర్చున్నాడు. మణికంఠ అయితే రేషన్ దాని మీద పాట పాడుతా ఉన్నాడు. రాముల రేషన్ లేదు అనుకుంటూ ఒక పాట పాడుతా ఉన్నాడు మణికంఠ. అటు పాట పాడుతుంటే మళ్ళీ కిచెన్ లో యష్మి, ప్రేరణ వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రి కొద్దిగా రైస్ ఉంటే యష్మి ఏం చెప్తారంటే ఆ రైస్ ని కొద్దిగా పోపులేక వేసి అందరు తింటారు కదా అనేసి యష్మి చెప్తుంది. ప్రేరణ ఏమో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని మధ్యాహ్నం రైస్ తిందాం కొద్దిగా పప్పు వేసుకొని అనేసి ఏమో ప్రేరణ ఆలోచన. లేదు మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉంటుందో ఖరాబ్ అవుతుందో అని అన్న పాయింట్ ఆఫ్ లో యష్మి ఏం చెప్తుంది అంటే ఆ ఉన్న రైస్ ని కొద్దిగా ఫ్రై చేసి చేసుకొని తిందాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లా అనేసి యష్మి చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరుగా, అంటే నైనిక టీం వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు, వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు వాళ్ళ రూమ్ లో వాళ్ళు. ఇక్కడ ప్రేరణ, యష్మి వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకున్నారు కదా నైట్. వాళ్ళు ఇక సక్సెస్ఫుల్ గా టీ పౌడరు, షుగర్ వాళ్ళంతా వాళ్ళ డబ్బాలో పోసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. రెడీ ఉన్న బ్రేక్ఫాస్ట్ కూడా ఒక బౌల్లో తీసుకుని పోయి యష్మి అబ్బాయికి ఇచ్చింది. అంటే దొంగతనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక నిఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతుంది. నాకైతే నిఖిల్ ఫస్ట్ ఉన్నట్టు అయితే లేడు, ఆయన అగ్రెసివ్ అయ్యేది ఉండే. అంటే కొద్ది అమ్మాయిలు ఎమ్మడివాడైతే మనోడు అంత ఖరాబ్ అయిపోయాడు. అంటే వాడిని ఆడే గేమ్ ఫస్ట్ ఎట్లుండే అగ్రెసివ్ ఉండే, ప్రతి ఒక్క దాంట్లో చొరవ తీసుకొని ఒక లీడర్ లైక్ ఉంటుండే. మన ఎవరు బేబక్క చెప్పింది కరెక్ట్, నిఖిల్ ఒక లీడర్ అని చెప్పేసి నేను పోయినా. కానీ ఈ డల్ అయిపోయాడు, వీక్ అయిపోయాడు అనేసి అభయ్ నామినేట్ చేసి ఇదంతా కరెక్ట్. ఎమోషనల్ అయిపోతుండు. ఆయన ఫేస్ కు ఆయన ఉన్న బాడీకి ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. అంటే ఆయన ఏంటి అంటే నామినేషన్లు ఉన్నా నా క్లయింట్ చిన్నగా ఉంది అనేసి ఎమోషనల్ అవుతుంది, బాధపడుతుంది. కానీ అది కాదు కరెక్ట్. నువ్వు ఆడే గేమ్ ఆడాలి. స్ట్రాంగ్ ఇప్పుడు ఉన్న దాంట్లో అందరి ఫీలింగ్ కూడా అంతే. నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ అనే ఫీల్ అవుతుంది. కానీ ఈయన ఒంటరిగా కూర్చుంటుండు, వాళ్ళతో వీళ్ళతో ఎమోషనల్ అవుతుండు. అది కరెక్ట్ కాదు. ఆయన ఎమోషనల్ అవుడు. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మనోడు ఎదురా ఇంత ఎమోషనల్ అయిపోతుంది, ఏదో అనుకున్నా స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నా అనేసి చాలా మంది ఫీల్ అవుతారు. నిఖిల్ ఎమోషనల్ అవడం మాత్రం నాకైతే నచ్చలేదు. ఓకే అనిపిస్తుంది, ఆ లోపు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గ్రూప్ పెద్దగా ఉంది అంటే ఎవరో ఆడతారు అలా అనే ఫీలింగ్ ఉంటుంది. ఉన్నదే ఇద్దరు, ఏ గేమ్ ఆడాలన్నా మళ్ళీ నిఖిల్ ముందుకు చూసుకోవాల్సింది. కొద్దిగా ఎమోషనల్ అయ్యింది అనుకో, కానీ ఆయన ఫేస్ సెట్ కాదు ఎమోషనల్ అవ్వదు. యష్మి టీం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ అరే చికెన్ ఉంది కదా, చికెన్ మనం దొంగతనం చేయాలంటే ఆ ప్యాకెట్ నుంచి తీద్దామా అంటే లేదు మనం మధ్యాహ్నం చికెన్ వండుకుంటాం కదా, చికెన్ వండుకున్నప్పుడే ఆ ప్యాకెట్కి వెళ్ళి కొద్దిగా తీసి లేద్దాం అనేసి మీరు డిస్కస్ చేస్తుంటే మళ్ళీ కిచెన్ లో కడుగుతా ఉంటారు. చికెన్ ఏం చేస్తుంది సోనియా అందులోకి తీసుకొని వచ్చి ఇలా కలిపేస్తుంది. చికెన్ వండే దాంట్లో కలిపేస్తుంది. వాళ్ళ నైనిక క్లయింట్ చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ తీసుకొని వచ్చి ఇలా కలిపేసి దొంగతనం చేస్తుంది. చికెన్ కూడా సోనియా దొంగతనం చేసేస్తుంది. వండుతూ ఉంటారు చికెన్ అవి వండుతూ ఉంటారు. అప్పటికి డౌట్ వచ్చేసింది సీతకు. డౌట్ వచ్చేసి మటన్ ఇంత రెడ్గా ఉంది అనేసి అప్పటికి డౌట్ వచ్చింది. సరే అక్కడ నుంచి ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. తర్వాత విష్ణుప్రియ మేకప్ వేసుకుంటే సీత పోయి అరి ఓకే అని సీత అడుగుతుంటే ఓకే నాకు ఎప్పుడైనా నేను ఒకరిని కరెక్ట్ అయిన వాళ్ళు నన్ను ఒక మాట అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా మాట వినకుండా చాలా బాధ అనిపిస్తుంది నాకు.
అనేసి విష్ణుప్రియ అంటది. ఏమైందిరా ఇప్పుడు ఏమైంది అని సీత కొద్దిగా బాధపడుకుంటా వెళ్ళిపోతుంది. తర్వాత బిగ్ బాస్ సైరన్ వస్తుంది. స్టోర్ రూమ్ నుంచి మా నిఖిల్ టీమ్ కు ప్రోటీన్ ఫుడ్ పంపిస్తుంది. ప్రోటీన్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కానీ కట్ చేసి పంపిస్తుంది, వండుకోకుండా డైరెక్ట్ తినాల్సింది. నిజానికి కూడా ఫుడ్ చాలా మంచిది. ఆ ఫుడ్ ఒక బాక్స్ పంపిస్తుంది. బాక్స్ పంపిస్తే తింటా ఉంటారు. ఎవరు మణికంఠ నిఖిల్ వాళ్ళు తినుకుంటా ఉన్నప్పుడు నిఖిల్ అంటాడు, బిగ్ బాస్ ఈ ఫుడ్ పంపించకుంటే మన పరిస్థితి ఏంది? అందుకే మనం వాళ్ళ దగ్గర నుంచి ఐటమ్లన్నీ దొంగతనం చేద్దాం, నాకు జ్యూస్ తాగాలనిపిస్తుంది అనేసి మణికంఠ అంటాడు. నిఖిల్ ఉండి అరే వద్దురా దొంగతనం, మనం ఈ దొంగతనం చేయడానికి రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చినాం అని నిఖిల్ అంటాడు. అరే అదొక గేమ్ ఎలా అవుతుందో చూద్దాం, దొంగతనం చేద్దాం అనేసి మణికంఠ అంటాడు. నిజంగా మణికంఠ చాలా ఊపు అయితే వచ్చేసింది. మణికంఠ దొంగతనం చేద్దాం, నేను నువ్వు నిఖిల్ చెప్తాడు, నువ్వు ఇవాళ చేయి నేను ఎల్లుండి చేస్తా అంటాడు. అన్నప్పుడు మణికంఠ అది కాదు నేను చేస్తా, నాతో పాటు నువ్వు హెల్ప్ చేయి అనేసి మణికంఠ అంటాడు. వీళ్ళిద్దరు ఇట్లా డిస్కస్ చేస్తుంటే నాబెల్ వస్తాడు. నాబెల్ వచ్చి అరే మన చికెన్ అంతా దొంగతనం చేసిరా, నేను పెట్టిన ఫ్రిడ్జ్ లో ఇంత ఉండే ఒక 5 పీసులే ఉన్నాయి, అన్ని దొంగతనం చేసిరు. అరే ఇట్లయితే నేను కూడా దొంగతనం చేస్తా, మొత్తం డబ్బాలు ఎత్తుకొని వస్తా, అన్ని ఎత్తుకొని వచ్చి బాత్రూమ్ లో పెడతా, లేకుంటే పుట్టలో పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకొని మళ్ళీ ఇలా పెట్టుకుంటా. అరే ఏందిరాబాయ్ ఇట్లా చేస్తురు, దొంగతనం చేస్తురు ఏందిరా ఇట్లా, చలో నేను కూడా చేస్తా, ఇక వాళ్ళు చేసిరు కదా నేను కూడా షురూ చేస్తా, మొత్తం దొంగతనం చేసేస్తా, బ్రెడ్ ప్యాకెట్ క్రీము అవి అన్ని దొంగతనం చేస్తా అనేసి నాబెల్ చెప్తాడు. నాబెల్ వీళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత అప్పటికి వీళ్ళందరికి తెలిసిపోయింది. ఇక ఎవరికి నైనిక టీం వారికి చికెన్ లేదు, చికెన్ మన దగ్గర నుంచి దొంగతనం చేసిరు అనేసి తెలిసిపోయింది. తెలిసిపోగానే వాళ్ళు చెప్తారు మా చికెన్ తీసుకొని తిన్న వారికి అరగకూడదు, మోషన్స్ పెట్టాలి అనేసి వాళ్ళ టీం వాళ్ళు మొత్తం డైనింగ్ హాల్ దగ్గర కొడతా ఉంటారు. నా చికెన్ తిన్న వాళ్ళు మోషన్స్ పెట్టాలి, మా చికెన్ తిన్న వాళ్ళు అరగొద్దు అనేసి నైనిక టీం వాళ్ళంతా కొడతా ఉంటారు. తర్వాత సోనియా అభయ్ ఒక దగ్గర కూర్చొని నిఖిల్ గారిని చూస్తుంటే మస్తు కోపం వస్తుందిరా అనేసి సోనియా అంటారు. సోనియా అన్నప్పుడు అభయ్ అంటారు, వాడిని నువ్వు లూజర్ అన్నమాట, అందుకే చాలా బాధపడుతున్నావు, అందుకే నీ దగ్గరికి రావాలంటే ఎమోషనల్ అవుతుండు అనేసి అభయ్ చెప్తారు. అరే కామన్ గా మనోడు అనుకుని లూజ్ అన్నా, దానికి అంత ఎమోషనల్ అవుతాడేదిరా అనేసి సోనియా చెప్తుంది. తర్వాత వీళ్ళు ఎవ్వరు లేని టైంలో నాబెల్ విష్ణుప్రియ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఐటమ్లు దొంగతనం చేసుకొచ్చి వాళ్ళ దాని పైన పెట్టడం, దాని కింద పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు కూడా దొంగతనం చేసారు. ఇంకా వాళ్ళే దొంగతనం చేసారు కదా, అయితే వాళ్ళు చేసిరని వీళ్ళు స్టార్ట్ చేసిరు ఇక దొంగతనం. విష్ణుప్రియ ఏం చేస్తుంది, మజా పర్ప్లార్ తీసుకొని వచ్చి తాగుతూ ఉంటుంది. వాళ్ళ ముందు అందరిని కూడా తాగుతుంటది. తాగుతుంటే యశ్మి ఉరికొచ్చి గుంతుకొని తాగుదాం అనుకుంటుంది. వాళ్ళ ముందు ఏదో తాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ అభయ్ సోనియా ఈ విష్ణుప్రియ కావాలని ఇట్లా చేస్తుంది అనేసి వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తుంటారు. విష్ణుప్రియ ఏంటంటే ఫన్నీగా కామెడీగా చేస్తుంది. తర్వాత మణికంఠ నైనిక నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉండి నాకు నీరసం వస్తుంది, నేను కింద పడిపోతున్నా అంటే ఫన్నీ కామెడీగా నేను కింద పడిపోతున్నా, నా ముఖం మీద కూడా పర్పులర్ అని చల్లండిరా, నాకు ఒకటి ఇవ్వండిరా అనేసి ఫన్నీగా పండుకుంటాడు, కింద పండుకుంటాడు. ఓకే, ఇప్పటికి ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. వేస్ట్ గా డల్ గా అయిందంటే అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. మీ కంటిన్యూ రివ్యూలు ఇస్తే మీకు మంచిగా అనిపిస్తుంది, నాకు అర్థమైపోయింది. కొద్దిగా లేట్ అయింది అనుకో, ఒక 4-5 రోజుల నుంచి అయితే రివ్యూలు లేవు, సో ఐఎమ్ సారీ. ఓకే ఫ్రెండ్స్, ముందుగానైతే నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోకు లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా చేరే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. బాయ్.